వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. పరామర్శించడానికి వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. తప్పు చేయకపోతే పారిపోవడం ఎందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిలదీశారు బ్రహ్మారెడ్డి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదన్న పోలీసులపై మండిపడ్డారు. పరామర్శించడానికి వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దురదృష్టం ఏంటంటే మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులందరూ మాచర్లు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే గాయపడ్డ నష్టపోయిన కుటుంబాలని, కార్యకర్తల్ని, నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. పరామర్శ పేరుతోటి రాడ్లు, కర్రలు, కత్తులు, బాంబులతో పోయిన వాళ్ళనేమో ఆపలేకపోయారు. ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడుతూ నా మీద దుర్భాషలాడాడు. మరి పారిపోయేది ఎందుకు? నువ్వు తప్పు చేయని వాడివైతే ప్రజల ముందుకు రావాలి, చట్టం ముందుకు రావాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. నువ్వు పారిపోయావంటే మరి నీకు అసలు ఈ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? ఎన్నికల వ్యవస్థ మీద నీకు గౌరవం ఉంటే ఈవీఎంని పగలగొట్టవు. నీకు దాని మీద కూడా గౌరవం లేదు. ఇలాంటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నా వ్యక్తుల్ని డిస్క్వాలిఫై చేయాలి. దురదృష్టం ఏంటంటే మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులందరూ మాచర్లు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే గాయపడ్డ నష్టపోయిన కుటుంబాలని, కార్యకర్తల్ని, నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. పరామర్శ పేరుతోటి రాడ్లు, కర్రలు, కత్తులు, బాంబులతో పోయిన వాళ్ళనేమో ఆపలేకపోయారు. ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడుతూ నా మీద దుర్భాషలాడాడు. మరి పారిపోయేది ఎందుకు? నువ్వు తప్పు చేయని వాడివైతే ప్రజల ముందుకు రావాలి, చట్టం ముందుకు రావాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. నువ్వు పారిపోయావంటే మరి నీకు అసలు ఈ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? ఎన్నికల వ్యవస్థ మీద నీకు గౌరవం ఉంటే ఈవీఎంని పగలగొట్టవు. నీకు దాని మీద కూడా గౌరవం లేదు. ఇలాంటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నా వ్యక్తుల్ని డిస్క్వాలిఫై చేయాలి.